ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు మాజీ మంత్రి వినోద్. ప్రాజెక్టు విషయంలో టీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు. జైపూర్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కూడా కాంగ్రెస్తోనే సాధ్యమైందన్నారు. ఢిల్లీ స్థాయిలో పోరాడి ప్రాజెక్టులు తీసుకొచ్చామన్నారు వినోద్. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధమా అని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు గురించి నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు స్వర్గీయ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేయడానికే ప్రత్యేకంగా డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ అని ఇనాగ్రేట్ చేసిన ఘనత మా కుటుంబానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకున్న కార్యక్రమమే. ఈరోజు రకరకాలుగా లీడర్లు తప్పుడు ప్రచారం చేసుకొని ఉన్నారు. ఈ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. ఎందుకంటే ఎవరు ఏ వ్యక్తి ఏం పని చేసారో దాని గురించి కనుక్కోవాలి. దాని వాస్తవాలు తీసుకున్న తర్వాతనే మాట్లాడాలి. నేను మా తమ్ముడు స్వర్గీయ మా నాన్నగారు ముగ్గురం కలిసి అప్పుడు పెద్దలు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆఫీస్కు పోయినాం. ఇక్కడ నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ లెవెల్కు పోయి అక్కడ తీసుకొచ్చిన పర్మిషన్ ఘనత ఎవరికైనా ఉన్నదా అని నేను సవాల్ చేస్తున్నాను. వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏదో మేము చేసినాము, మేము ప్రాజెక్టులు తీసుకొచ్చినాము, చలో రమ్మని సవాల్ చేస్తున్నా. ఏ ప్లాట్ఫామ్లో అయినా కానీ ఎవరినైనా కానీ తీసుకురమ్మను, ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ చేసుకుందాము, నువ్వు తెచ్చినావా నేను తెచ్చినామా ఫైసలా చేసుకుందామని నేను ప్రత్యేకంగా టీఆర్ఎస్ సోదరులకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. రండి మనం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం, మీరు తీసుకొచ్చినా మేము తీసుకొచ్చినామా మనం ఫైసలా చేసుకుందామని ఈ సభాముఖంగా మళ్ళొక్కసారి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను.